న్యూస్ టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ భౌతిక కాయం విజయవాడ చేరుకుంది. రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవినేని నెహ్రూ హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెస్ట్ పెయిన్ రావడంతో ఆయన్ను హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ 5 గంటల 20 నిమిషాలకు దేవినేని నెహ్రూ కన్నుమూశారు. నెహ్రూ మరణ వార్తతో ఆయన అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. గతంలో దేవినేనికి బైపాస్ సర్జరీతో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు కూడా జరిగాయి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన దేవినేని నెహ్రూ ఇటీవలే సొంత పార్టీ తెలుగుదేశంలో చేరారు. मैडम आप हटिए ना सर, आप प्लीज स्टेशन निकालो. एक मिनट, पक्का की जरूरत पक्का की जरूरत. కేర్ ఆసుపత్రి నుంచి దేవినేని మృతదేహాన్ని నేరుగా విజయవాడకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ దగ్గర పరిస్థితి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సంతోష్, కాసేపటి క్రితమే దేవినేని నెహ్రూ పార్థివ దేహం సొంతంగా ఉన్నటువంటి ఇంటికి చేరుకుంది. కొనతల్లో ఉన్నటువంటి ఇంటికి చేరుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు తల్లరి రావడంతో ఇంటి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. భారీగా అభిమానులు తల్లరావడంతో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక దారి పొడవునా కూడా జగ్గేపేట, నందిగామ, ఇబ్రహీంపట్నంతో పాటుగా విజయవాడ నగరంలో కూడా ప్రధానమైనటువంటి సెంటర్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, పార్టీ అభిమానులందరూ కూడా దేవినేని నెహ్రూ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇంకోవైపు కొనదల్లో ఉన్నటువంటి ఇంటికి చేరుకుంది దేవినేని నెహ్రూ పార్థివ దేహంతో పాటుగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా మృతదేహంతో పాటు ఇంటికి చేరుకున్నారు. అదేవిధంగా ఇంట్లో కొంతసేపు మృతదేహాన్ని ఉంచిన తర్వాత ప్రజలందరికీ కూడా నివాళులు అర్పించేందుకు వీలు కల్పించేందుకు బహిరంగ ప్రదేశంలో మృతదేహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు చూస్తే కనుక అభిమానులు భారీ ఎత్తున తరలివడం, పార్టీ శ్రేణులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గేట్లు మాత్రం మూసేసేయడంతో లోపలికి అనుమతించడం లేదని చెప్పి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా దేవినేని నెహ్రూకి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇంటి దగ్గర కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, కొంత ఉద్వేగమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి దేవినేని నెహ్రూ ఊహించిన రీతిలో తెల్లవారుజామున మృతి చెందినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా రవాణాలంగా వ్యాపించింది. దీంతో ఇటీవల కాలంలో పార్టీలో చేరినటువంటి దేవినేని నెహ్రూ మీద భారీ ఎత్తున అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా భారీ ఎత్తున అంచనాలతో వచ్చారు. వాళ్ళందరూ కూడా లోపలికి అనుమతించడం లేదని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు మాజీ శాసనసభ్యులు గన్నవరం టీడీపీ నేత మనతో ఉన్నారు. ముద్రగడ సార్, చెప్పండి, ఎలా చూడాలి? ఇప్పుడు ఈయన ఊహించిన విధంగా చనిపోయారు, ఎలా? చాలా బాధాకరమైన విషయం. మనందరికీ కూడా రాజకీయంగా కూడా ఎంతో దగ్గరగా ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినటువంటి మా గురువు గారు అయినటువంటి నెహ్రూ గారు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఈ లోటు ఎవరు తీర్చలేంది. వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా భగవంతుడు అండగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా మొత్తం మీద మృతదేహం ఇంటికి చేరుకుంది. అభిమానులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా లోపల కొద్దిసేపు ఇంట్లో నివాళులు అర్పించిన తర్వాత బహిరంగంగా మృతదేహం నుంచి ఇతరుల పార్టీ నేతలు, అభిమానుల సందర్శనార్థం కూడా ఉంచేందుకు ఏర్పాటు చేశారు. సంతోష్.